అడ్వైజరీ బాడీ, ఇట్స్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంతేగాని వారు సంపూర్ణ అధికారాలు వారికి లేవు మేడిగడ్డ మీద కానీ ఇంకోటి కానీ. వాళ్ళ మేడిగడ్డను ముట్టకుండా నీళ్ళు ఇవ్వచ్చని మేము చెప్తుంటే ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి వెంటనే కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, రైతులు కోరుతున్నారు, అన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని స్పందించండి. ఇకనైనా నీళ్ళు ఇవ్వండి. ఎల్ నీనో పరిస్థితుల నుంచి, కరువు పరిస్థితుల నుంచి తెలంగాణ తప్పించుకునే అవకాశం ఉంది. కేవలం మీ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వల్ల, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ నష్టం జరుగుతున్నది. బేసిజం వీడండి అని కోరుతాం. థ్యాంక్ యూ. Well, all I'd like to say is when we were in government in Telangana from 2014 until 2023, we have revived number of Sikh industries in the state of Telangana. One such Sikh unit which was set up in Adilabad district, which is a rural area in Telangana, was called the Cement Corporation of India, which was set up in the early 1980s. Unfortunately, the unit fell sick. At one point of time, there were almost 6,000 people getting employment directly and indirectly from this plant. But it's truly unfortunate that despite the best efforts of our government in the past, despite giving a very generous offer to revive this industry, the NDA government did not respond back then. But today, after meeting Sri H.D. Kumaraswamy, our hopes have revived. The Honorable Minister has said categorically that if the state government is willing to come forward, extend the mining lease by 50 years unconditionally, and more importantly also support by way of capital subsidy, power subsidy, and maybe some exemptions that are typically given to an industry in rural areas, this plant can be revived. Our hopes have been revived. We are hopeful that with state government stepping forward, coming forward, this plant can be revived in the hinterland of Telangana in Adilabad, and we are certainly hopeful that our fight along with the CCI Joint Action Committee here, which has been fighting for the last 4 years, their efforts will yield fruit, and hopefully the plant will be opened soon. If that does not happen, we'll continue to exert pressure on the state government. We'll continue to mount pressure through people's agitations and democratic protests, and make sure that the plant is opened ASAP. Thank you. एजेंसी सेपरेट बैठ कर लेते आइडिया మెట్రో పైన కేంద్రం రాష్ట్రం దోపిడీలాట జరుగుతుంది ఏమనిపిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల ఒక మెట్రో లాంటి బంగారు ప్రాజెక్ట్, అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆనాడు మా గవర్నమెంట్లో 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధిలేనితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకాలేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే దొందే కాంగ్రెస్ బీజేపీ. ఆ రోజు లగ్డికాపుల్ నుంచి BHEL వరకు మెట్రోకి అనుమతి ఇవ్వండి అని మేము కోరితే బీజేపీ వాళ్ళు దీనికి ప్యాసింజర్ లోడ్ లేదు, ట్రాఫిక్ లేదు, ఇక్కడ జనాలు ఎక్కరు అని వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. ఎయిర్పోర్ట్ మెట్రో మేము ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా టెండర్ చేసి ముందుకు పోతుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి దాన్ని రద్దు చేశారు. సో హైదరాబాద్లో 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేసింది బీఆర్ఎస్ అయితే, గత 2.5 సంవత్సరాలుగా ఏమీ చేయకుండా దున్నపోతు నిద్రపోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హడావుడిగా ఈయన ఇద్దరు కలిసి దోబుచులాడుతున్నారు తప్ప వాస్తవం ఏంటి అంటే అక్కెరలేని 14,000 కోట్ల ప్రైవేట్ రుణాన్ని, ఒక ప్రైవేట్ సంస్థ రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద, L&T రుణాన్ని రాష్ట్ర ప్రజల మీద బలవంతంగా రుద్దిండు రేవంత్ రెడ్డి. ఇవాళ BHEL నుంచి లగ్డికాపుల్ దాకా మెట్రోకి పర్మిషన్ ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం, NDA ప్రభుత్వం. అంటే ఇద్దరు కూడా హైదరాబాద్ ప్రజల మీద మరి కోపంతో వారికి గవర్నమెంట్ డెసిషన్. ఇట్స్ ఏ అడ్వైజరీ బాడీ, ఇట్స్ ఏ రెగ్యులేటరీ బాడీ. అంతేగాని వారు సంపూర్ణ అధికారాలు వారికి లేవు మేడిగడ్డ మీద కానీ ఇంకోటి కానీ. వాళ్ళ మేడిగడ్డను ముట్టకుండానే నీళ్ళు ఇవ్వచ్చని మేము చెప్తుంటే ఎన్డీఎస్ఏని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి వెంటనే కన్నెపల్లిలో పంపులు ఆన్ చేయండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు చెప్తున్నారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, రైతులు కోరుతున్నారు, అన్ని పార్టీల నాయకులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని స్పందించండి. ఇకనైనా నీళ్ళు ఇవ్వండి. ఎల్ నీనో పరిస్థితుల నుంచి, కరువు పరిస్థితుల నుంచి తెలంగాణ తప్పించుకునే అవకాశం ఉంది. కేవలం మీ ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యం వల్ల, క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లనే ఈ నష్టం జరుగుతున్నది.
బేసిజం వీడండి అని కోరుతాం. థ్యాంక్ యూ. So please brief in English. Well, all I'd like to say is, when we were in government in Telangana from 2014 until 2023, we have revived number of Sikh industries in the state of Telangana. One such Sikh unit, which was set up in Adilabad district, which is a rural area in Telangana, was called the Cement Corporation of India, which was set up in the early 1980s. Unfortunately, the unit fell sick. At one point of time, there were almost 6,000 people getting employment directly and indirectly from this plant. But it's truly unfortunate that despite the best efforts of our government in the past, despite giving a very generous offer to revive this industry, the NDA government did not respond back then. But today, after meeting Sri H.D. Kumaraswamy, our hopes have revived. The Honorable Minister has said categorically that if the state government is willing to come forward, extend the mining lease by 50 years unconditionally, and more importantly, also support by way of capital subsidy, power subsidy, and maybe some exemptions that are typically given to an industry in rural areas, this plant can be revived. Our hopes have been revived. We are hopeful that with state government stepping forward, coming forward, this plant can be revived in the hinterland of Telangana in Adilabad, and we are certainly hopeful that our fight along with the CCI Joint Action Committee here, which has been fighting for the last 4 years, their efforts will yield fruit, and hopefully the plant will be opened soon. If that does not happen, we'll continue to exert pressure on the state government. We'll continue to mount pressure through people's agitations and democratic protests, and make sure that the plant is opened ASAP. Thank you. మెట్రో పైన ఏజెన్సీ సెపరేట్ పెట్టినట్లయితే ఐడియా సార్ మెట్రో పైన కేంద్రం రాష్ట్రం దోపులాట జరుగుతుంది, ఏమనిపిస్తుంది ఇదంతా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల ఒక మెట్రో లాంటి బంగారు ప్రాజెక్ట్, అంటే ఎయిర్పోర్ట్ మెట్రో ఆనాడు మా గవర్నమెంట్లో 2023లో శంకుస్థాపన చేసి టెండర్ చేసి మొత్తం 33 కిలోమీటర్లు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా 24 నెలల్లో పూర్తి చేయాలని 2023లో ఆనాడు మేము శంకుస్థాపన కూడా చేశారు కేసీఆర్ గారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బుద్ధి లేనితనం వల్ల, రేవంత్ రెడ్డి యొక్క మరి తలాతోకా లేని ఆలోచనల వల్ల ఈ పాటికి పూర్తయ్యేది ఆ మెట్రో నిజానికైతే. కానీ దాన్ని రద్దు చేశారు. రద్దు చేయడమే కాకుండా మరి వాళ్ళ కొత్తగా మెట్రో అంటూ కుని రాగాలు కూస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే